So first program complete అయింది కాబట్టి she is going to write the second program. రాసి second program రాయి. సో విజువల్ స్టూడియో కోడ్లో సెకండ్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. p2.py అని సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ని కాల్ అంటే కీబోర్డ్ ద్వారా మనం ఏమైనా వాల్యూ కంప్యూటర్కి ఇవ్వాలంటే దాన్ని ఎలాగా పైథాన్లో రాయాలి అని ఇప్పుడు నేను చెప్తాను. సో ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. దానికి ఇన్పుట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేసి దానికి మనం ఏమైనా ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు కన్సోల్ మానిటర్లో ప్రింట్ చేయడానికి. వి కాంట్ గివ్ మోర్ దాన్ వన్ ఆర్గ్యుమెంట్, ఓన్లీ ఒక్క ఆర్గ్యుమెంటే ఇవ్వగలం. సో ఎంటర్ ఎనీ వాల్యూ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఏం జరిగిద్దో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్పుట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇన్పుట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఎంటర్ ఎనీ వాల్యూ అని కన్సోల్ మానిటర్లో ప్రింట్ అయ్యి అక్కడ కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్పుట్ ఫంక్షన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. లైక్ మనం ఏమైనా ఇన్పుట్ దానికి ఇచ్చేంత వరకు ఇట్ వెయిట్స్ దేర్ అండ్ వీ షుడ్ క్లిక్ ఎంటర్ ఆఫ్టర్ గివింగ్ ద ఇన్పుట్. మనం దానికి ఇన్పుట్ ఇవ్వగానే అది దాన్ని స్ట్రింగ్గా తీసుకొని రిటర్న్ చేసింది. రిటర్న్ చేసిన దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని ఇప్పుడు ఈ ఫంక్షన్ ఒక సమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ అసైన్మెంట్ ఆపరేటర్ తీసుకొని ఏకి అసైన్ చేసింది. సో ఇప్పుడు ఏలో మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ స్టోర్ అయి ఉండిద్ది కదా. సో ఏలో ఉన్న వాల్యూ చూడడానికి ప్రింట్ ఏ కాలన్ ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. ఎంటర్ ఎనీ వాల్యూ అని వచ్చింది. సో 10 అని ఇచ్చాను నేను. సో ఇక్కడ ఏం జరిగిందో మీకు అర్థమైంది కదా. ఎంటర్ ఎనీ వాల్యూ అని ఇన్పుట్ ఫంక్షన్ వెయిట్ చేస్తే నేను 10 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆ ఇన్పుట్ ఫంక్షన్ 10 అనే ఇన్పుట్ని తీసుకొని దాన్ని స్ట్రింగ్ కింద రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడ స్ట్రింగ్లా రిటర్న్ అవుతున్నట్టు మనకు తెలియట్లే కదా. సో ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ టైప్ని ఇప్పుడు మనం చూస్తాము. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ కదా. ఇస్ ఈక్వల్ టు సో ఇప్పుడు మనకి దీని టైప్ ఏంటో ప్రింట్ అయ్యిద్ది. లాస్ట్లో ఎంటర్ ఎనీ వాల్యూ అని ఇచ్చాము. 10 ఇస్తున్నా, మళ్ళీ 10 ఇస్తున్నాను. సో ఇక్కడ ఏని తీసుకుంది, అది స్ట్రింగ్ కింద తీసుకుంది అన్నా కదా ఇన్పుట్ ఫంక్షన్. సో దాని టైప్ ప్రింట్ చేసా. ఇక్కడ క్లాస్ str అని వచ్చింది. అంటే స్ట్రింగ్ కింద ఏలో ఉన్న వాల్యూ ఉంది అని అర్థం. వెరీ గుడ్. సో సెకండ్ ఎగ్జాంపుల్ కంప్లీటెడ్. ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం కీబోర్డ్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ని తీసుకుంటామని, ఆ ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు స్ట్రింగ్గా రిటర్న్ చేస్తుందని దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం. వెరీ గుడ్. సెకండ్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్.